నమస్కారం ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. రాష్ట్రానికి రూఫ్ టాప్ సోలార్ సామర్థ్యం కేటాయించాలని విజ్ఞప్తి. సమావేశం ఫలప్రదమైందని ఏపీ ముఖ్యమంత్రి ట్వీట్. ఏపీలోని ప్రతి నియోజకవర్గంలో 10,000 రూఫ్ టాప్ సోలార్ యూనిట్లు 20 లక్షల ఎస్సీ ఎస్టీ కుటుంబాలకు ప్రయోజనం కల్పించడమే లక్ష్యమని ప్రకటన. త్రినిధి చెల్లింపుల యాప్ను ప్రారంభించిన గ్రామీణ పేదరిక నిర్మూలన సొసైటీ శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్. డ్వాక్రా సభ్యుల కట్టే సొమ్ము పక్కదారి పట్టకుండా పారదర్శకత కోసం కొత్త విధానాన్ని తీసుకువచ్చినట్లు వివరణ. ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామం. మాజీ మంత్రి వైసీపీ నేత కొడాలి నానిపై లూకౌట్ నోటీసులు జారీ. మంచి ఆరోగ్యానికి మించిన సంపద ఏమీ లేదన్న సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమ. ఆరోగ్యంగా ఉన్నప్పుడే కుటుంబాలు, సమాజం, దేశం ఆరోగ్యంగా ఉంటాయని వ్యాఖ్య. రాష్ట్రానికి రూఫ్ టాప్ సోలార్ సామర్థ్యం కేటాయించాలని విజ్ఞప్తి. సమావేశం ఫలప్రదమైందని ఏపీ ముఖ్యమంత్రి ట్వీట్. ఏపీలోని ప్రతి నియోజకవర్గంలో 10,000 రూఫ్ టాప్ సోలార్ యూనిట్లు 20 లక్షల ఎస్సీ ఎస్టీ కుటుంబాలకు ప్రయోజనం కల్పించడమే లక్ష్యమని ప్రకటన. ప్రధానమంత్రి సూర్యఘర్ ఉచిత విద్యుత్ యోజన కింద ఆంధ్రప్రదేశ్ కు రూఫ్ టాప్ సోలార్ విద్యుత్ సామర్థ్యాన్ని కేటాయించాలని కేంద్ర ప్రభుత్వానికి ఆంధ్రప్రదేశ్ సర్కారు విజ్ఞప్తి చేసింది. దీనిపై కేంద్ర నూతన పునరుత్పాదక ఇంధన వనరుల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషిని కలిసి ప్రతిపాదనలు అందించినట్లు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషితో సమావేశం ఫలప్రదమైందని ఆయన పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ లో 20 లక్షల ఎస్సీ ఎస్టీ కుటుంబాల నివాసాల్లో సౌర వెలుగులు నింపడమే తమ ప్రభుత్వ లక్ష్యమని చంద్రబాబు వెల్లడించారు. ఒక్కో నియోజకవర్గంలో 10,000 యూనిట్లను ఏర్పాటు చేయాలని ప్రతిపాదనలో సిద్ధం చేశామని వివరించారు. ప్రధానమంత్రి సూర్యఘర్ ఉచిత విద్యుత్ యోజన కింద రూఫ్ టాప్ సోలార్ విద్యుత్ యూనిట్లను ఏర్పాటు చేయాలని కేంద్ర మంత్రికి విజ్ఞప్తి చేసినట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. వెనుకబడిన తరగతుల వినియోగదారులకు సబ్సిడీపై రూఫ్ టాప్ సోలార్ యూనిట్లను అందుబాటులోకి తీసుకురావాలని కూడా కేంద్రానికి ప్రతిపాదించామని ఆయన పేర్కొన్నారు. ఈ సమావేశంలో కేంద్ర మంత్రులు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్, ఆంధ్రప్రదేశ్ అధికారుల బృందం పాల్గొన్నారు. డ్వాక్రా సభ్యులు స్త్రీనిధి బ్యాంకు ద్వారా తీసుకున్న రుణాన్ని డిజిటల్ మాపంలో చెల్లించేలా కొత్త విధానానికి శ్రీకారం చుట్టినట్లు గ్రామీణ పేదరిక నిర్మూలన సొసైటీ శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. డ్వాక్రా సభ్యులు కట్టే డబ్బు పక్కదారి పట్టకుండా పారదర్శకత కోసమే ఈ విధానం తీసుకొస్తున్నట్లు వివరించారు. విజయవాడలోని సర్చ్ కార్యాలయంలో గురువారం ఆయన డిజిటల్ విధానంలో స్త్రీనిధి చెల్లింపులకు యాప్ ను ప్రారంభించారు. డిజిటల్ విధానం ద్వారా రుణాలను చెల్లించే ప్రక్రియకు శ్రీకారం చుట్టిందని స్త్రీనిధి మేనేజింగ్ డైరెక్టర్ హరిప్రసాద్ తెలిపారు. ప్రభుత్వ బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల సహకారంతో పేద మహిళలకు రుణాలను మొబైల్ టెక్నాలజీ, బయోమెట్రిక్ వంటి ఆధునిక సాంకేతిక పద్ధతుల ద్వారా 48 గంటల్లోపు అందించేందుకు చర్యలు చేపట్టిందని తెలిపారు. ఈ రుణాల చెల్లింపు ప్రక్రియను వేగవంతం చేయడానికి ఆర్థిక వ్యవహారాల్లో పారదర్శకత, భద్రమైన చెల్లింపుల్లో మరింత పురోగతిని సాధించడం కోసం ఈ యాప్ ను రూపొందించినట్లు ఆయన తెలిపారు. ముఖ్యంగా సెట్ డిపార్ట్మెంట్ని గత 6 నెలలుగా రివైవ్ చేస్తూ డిపార్ట్మెంట్ని ముందుకు తీసుకెళ్ళినటువంటి సెక్రటరీ గారికి, సెక్రటరీ కమ్ సిఇఓ గారికి, వాకాడు కర్ణ గారికి, మరి అలాగే శ్రీనిధి ఎండి గారు కూడా వచ్చిన 6 నెలల క్రితం నుంచి, లాస్ట్ 6 మంత్స్ నుంచి కూడా శ్రీనిధిలో ఉన్నటువంటి డిపార్ట్మెంట్ కావాల్సినటువంటి డెసిషన్స్, లాంగ్ పెండింగ్ డెసిషన్స్ తీసుకోవడమే కాకుండా డిపార్ట్మెంట్లో అవసరమైనటువంటి టెక్నాలజీని కూడా అడాప్ట్ చేసుకుంటూ ఈ బ్యాంక్ని మళ్ళీ పూర్వ వైభవం తీసుకొచ్చే దశగా మంచి లాభాల్లోకి వచ్చేలాగా కార్యాచరణ చేస్తూ ముఖ్యంగా ఈరోజు యాప్ లాంచ్కి ప్రధానంగా ఒక బ్రెయిన్ స్టార్మ్ అయి దీన్ని ఎలా చేస్తే బాగుంటుందని పూర్తిగా ఎక్సైజ్ చేసినటువంటి హరిప్రసాద్ గారికి, మరి అలాగే ఈరోజు యూనియన్ బ్యాంక్ మన సెర్ప్ డిపార్ట్మెంట్కి బ్యాంక్ లింకేజ్లో ప్రధానంగా సర్వీసెస్ ఇస్తూ బ్యాంక్ సపోర్ట్ ఇవ్వడం, అంతేకాకుండా ఈరోజు వాళ్ళు సిఎస్ఆర్ ఫండ్స్తో ఈ యాప్ కావాల్సినటువంటి పూర్తి సహకారం అందిస్తూ వాళ్ళు కూడా వాళ్ళ తాలూకు ఇన్పుట్స్ ఇస్తూ ఒక పార్ట్నర్, డిజిటల్ పేమెంట్ పార్ట్నర్ కూడా అవ్వడం, వాళ్ళు భాస్కర్ గారికి, ఎస్ఎల్పిసి చైర్మన్ భాస్కర్ గారు అండ్ యూనియన్ బ్యాంక్ తరఫున వీళ్ళందరినీ కూడా రికగ్నైజ్ చేస్తూ ఈరోజు యాప్ లాంచ్ చేయడం అనేది చాలా సంతోషకరమని భావిస్తున్నాను. ఎందుకంటే మేము గ్రామాల్లో తిరుగుతున్నప్పుడు కొంతమంది మహిళలు పేమెంట్ కట్టేటప్పుడు వాళ్ళకి 12 నెలల నుంచి 36 ఈఎంఐలు పడుతూ ఉంటాయి.
ఆ 12 నెలలు 36 ఈఎంఐలు వచ్చేటప్పుడు వాళ్ళు ఎంత పేమెంట్ కట్టారు, ఎంతవరకు వాళ్ళ లోన్ రీపేమెంట్ అయ్యింది, అసలు పర్ మంత్ ఈఎంఐ ఎంత కట్టాలి అనేది కూడా కొంత అవగాహన లోపం ఉంది. సో మేము గ్రౌండ్లో తెలుసుకున్నటువంటి ప్రాబ్లమ్ని డిజిటలైజ్డ్ ఈ సొల్యూషన్ ఇస్తే బాగుంటుందని ఈరోజు ఎండి గారితో చెప్పంగానే ఆయన వెంటనే దీనికి కార్యాచరణ చేసి ఈరోజు యాప్ లాంచ్ చేయడం జరుగుతుంది. మనందరికీ తెలుసు, శ్రీనిధి బ్యాంక్ ఎస్టాబ్లిష్ చేసేటప్పుడు మైక్రో ఫైనాన్సెస్కి పూర్తిగా ఎవరైతే పేదవారు ఉన్నారో మైక్రో ఫైనాన్స్కి వెళ్లకుండా వెంటనే వాళ్ళకి లోన్ ఇచ్చే డిపార్ట్మెంట్ ఏదైనా బ్యాంక్ ఉందంటే అది శ్రీనిధి అని చెప్పి ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. గడిచిన 14 నెలల్లో సుమారు 18,000 కోట్ల రూపాయలని ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. మాజీ మంత్రి వైసీపీ నేత కొడాలి నానిపై లూకౌట్ నోటీసులు జారీ అయ్యాయి. కృష్ణా జిల్లా ఎస్పీ గంగాధర్ ఈ నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది. కొడాలి నానిపై అక్రమాలకు సంబంధించి విజిలెన్స్ విచారణ కొనసాగుతున్న నేపథ్యంలో ఆయన కదలికలపై నిఘా ఉంచారని ఇప్పటికే టీడీపీ పార్టీ నేతలు ఫిర్యాదు చేశారు. తాజాగా లూకౌట్ నోటీసులు జారీ చేసిన పోలీసులు దేశంలోని అన్ని ఎయిర్పోర్ట్లు, పోర్టులను అలర్ట్ చేశారు. యోగేంద్ర మాసోత్సవాల సందర్భంగా విజయవాడ సత్యనారాయణపురంలో ప్రత్యేక యోగా కార్యక్రమం జరిగింది. ఇందులో జిల్లా కలెక్టర్ డాక్టర్ లక్ష్మీషా, విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా మహేశ్వరరావు పాల్గొని యోగాసనాలు వేశారు. యోగాపై ప్రజల్లో అవగాహన పెంచేలా ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతుందంటూ వారు సూచించారు. మంచి ఆరోగ్యానికి మించిన సంపద లేదని జిల్లాలోని ప్రతి ఒక్కరూ యోగాసనాలు అభ్యసిస్తూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని కలెక్టర్ లక్ష్మీషా, విజయవాడ సెంట్రల్ శాసనసభ్యులు బోండా ఉమా మహేశ్వరరావు సూచించారు. యోగాంధ్ర మాసోత్సవాల సందర్భంగా శుక్రవారం సత్యనారాయణపురంలోని బీఆర్టీఎస్ రోడ్లో ఏర్పాటు చేసిన ప్రత్యేక యోగా కార్యక్రమంలో వారు పాల్గొన్నారు. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా కనీసం 2 కోట్ల మందికి యోగా నేర్పే లక్ష్యంతో ప్రభుత్వ కార్యక్రమాన్ని అమలు చేస్తుందని తెలిపారు. ప్రతి ఒక్కరూ యోగాను తమ జీవన శైలితో భాగంగా చేసుకోవాలని సూచించారు. శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ ఆరోగ్యంగా ఉన్నప్పుడే కుటుంబాలు, సమాజం, రాష్ట్రం, దేశం ఆరోగ్యంగా ఉంటాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ కావూరి చైతన్య, అదనపు కమిషనర్ డాక్టర్ డి చంద్రశేఖర్, ఇన్ఛార్జ్ సీఎం హెచ్ఓడా గోపాలకృష్ణ నాయక్, చీఫ్ సిటీ ప్లానర్ సంజయ్ రత్నకుమార్, ఎన్ఎస్ఎస్ జిల్లా కోఆర్డినేటర్ డాక్టర్ కొల్లేటి రమేష్ తదితరులు పాల్గొన్నారు. యోగా దినోత్సవం నెక్స్ట్ మంత్ 21 జూన్ 21. దాని సందర్భంలో నరేంద్ర మోడీ గారి ఆదేశాలు కానీ, గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు గారి ఆదేశాలు కానీ, భారతదేశంలో కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 5 కోట్ల మందిలో మరి మెజార్టీ ప్రజలందరూ కూడా యోగాని ఆచరించాలి. అది వాళ్ళ ఆరోగ్యకరంగా ఉండేదానికి. కాబట్టి పెద్ద ఎత్తున రాష్ట్రం మొత్తం యోగా ట్రైనింగు 45 నిమిషాలు ఒక ప్రొసీజర్ ఇచ్చి ఆ ఆసనాలు, స్పెసిఫిక్ ఆసనాలని, సింపుల్ ఆసనాలు, మళ్ళీ దాన్ని నేర్చుకున్న తర్వాత మిగతాది ఇంకా నేర్చుకునే దానికి ప్రవేశపెట్టారు. దాన్ని ఇవాళ ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ గారు మరి ఇక్కడ పెద్ద ఎత్తున గత 3 రోజుల నుంచి కూడా మొన్న మరి కృష్ణబాబు గారు, అధికారులు అందరూ కూడా మన పున్నమయ్య ఘాట్లో అక్కడ బెరం పార్క్లో చేశారు. ఇవాళ సెంట్రల్ నియోజకవర్గంలో గౌరవ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో అందరం కూడా ప్రజాప్రతినిధులు, అధికారులు అందరం కూడా ఇక్కడ చేయటం జరిగింది. దీన్ని 1 నెల రోజుల పాటు కొనసాగిస్తాం. ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, దయచేసి యోగా క్యాంపుల్లో పాల్గొనండి. ఇది మన కోసం, మన ఆరోగ్యం కోసం, మనకు ఉన్నటువంటి ఇబ్బందులు తొలగిపోవటం కోసం, అనారోగ్య ఇబ్బందులు తొలగిపోవటం కోసం. కాబట్టి దీన్ని సింగనగర్లో కూడా ఇప్పుడే గౌరవ కలెక్టర్ గారు ఓకే చేశారు. అక్కడ కూడా పెడతాం. ఖచ్చితంగా ప్రజలందరికీ కూడా మ్యాక్సిమం ఆంధ్ర భాగంగా మాసోత్సవాలు మే 21 తారీఖు నుంచి జూన్ 21 తారీఖు వరకు రాష్ట్రంలో అన్ని చోట అందరికీ యోగా నేర్పించి దాదాపు 2 కోట్ల మందికి యోగా ప్రాక్టీషనర్స్గా చేయాలని గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళ ఆశయం, ఆదేశాలు. అదే ప్రకారంగా ఎన్టీఆర్ జిల్లాలో ప్రతిరోజు బీఆర్టీఎస్ రోడ్డుని యోగా స్ట్రీట్గా డిక్లేర్ చేసి ఇక్కడ వందలాది మంది వచ్చి రోజు ప్రాక్టీస్ చేస్తున్నారు. ఎక్స్పర్ట్ ట్రైనర్స్ వచ్చి ఇక్కడ ట్రైనింగ్ ఇస్తున్నారు. ప్రతిరోజుకి స్పందన పెరుగుతూ ఉంది. చాలామంది ముందుకు వస్తున్నారు. ఎందుకంటే ఇది వేరే వాళ్ళకి ఎవరికో హెల్ప్ చేయడానికో లేదా ప్రభుత్వానికి హెల్ప్ చేయడానికి కాదు, ప్రజలకి వాళ్ళ ఆరోగ్యం బాగుండాలని చేస్తున్న పని. కాబట్టి ప్రతి ఒక్కరు అర్థం చేసుకుంటున్నారు, ముందుకు వస్తున్నారు. ఇంకా చాలామంది ఇప్పుడు ఎమ్మెల్యే గారు వచ్చి ఇంకొక కొన్ని 2-3 చోట్ల కూడా పెట్టని అడుగుతున్నారు. మనం ప్రతిరోజు ఒక థీమ్ పెట్టుకొని వెళ్తున్నాం. ఒకరోజు ఈ లేబర్స్, ఒకరోజు
డ్రైవర్స్, ఒకరోజు ఆఫీసర్స్, ఒకరోజు అడ్వకేట్స్, ఒకరోజు డాక్టర్స్, ఒకరోజు ఇట్లాగా పీపుల్ రిప్రజెంటేటివ్స్, ఒకరోజు ఈ మీడియా మిత్రులు, వీళ్ళందరికీ ఒకరోజు థీమ్గా పెట్టుకొని ప్రతి ఒక్కరు ఇన్వైట్ చేస్తున్నాం. అంటే ఆ రోజు వాళ్ళే రావాలని కాదు, ప్రతి ఒక్కరు రావాలి. ఆ రోజు వాళ్ళకి ఇంకా ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది. ఈ ప్రకారంగా మన జిల్లాలో ఉన్న 22 లక్షల మందికి కూడా యోగా ప్రాక్టీస్ చేయించాలనేది మా ఉద్దేశము. దానికోసం అన్ని గ్రామాల్లో, అన్ని సచివాలయాల్లో అందరూ ఆఫీసర్స్ మమేకంగా పనిచేస్తూ ఉన్నారు. ఇంకా ఏదైతే మనకు విజయవాడలో ట్రైనర్స్ ఉన్నారు, చాలామంది మంచి ఎక్స్పర్ట్స్, నేషనల్ ప్లేయర్స్ ఉన్నారు యోగాలో. వాళ్ళతో పాటు ట్రైనింగ్ కూడా ఇప్పించి ప్రతి ఒక్క ఊర్లో ఇద్దరు యోగా ట్రైనర్స్ రెడీ చేసి వాళ్ళు ఇంటర్న్ సచివాలయాలు ఆ గ్రామాల్లో కూర్చొని ప్రతి ఒక్కరు యోగా నేర్పించేలాగా తయారు చేస్తున్నాము. సో దీనివల్ల ఇక మంచి పరిణామం. ఇది ఒక నెల ఒక సింబాలిక్ మాత్రమే. ఇదైన తర్వాత కూడా ప్రతి ఒక్కరు యోగా చేస్తే ఆరోగ్యం బాగుంటుంది, ఆలోచన బాగుంటుంది, స్ట్రెస్ తగ్గుతుంది, మనం చేసే పనిలో ప్రొడక్టివిటీ వస్తుంది. ఏదైతే విజన్ ఆంధ్ర 2047లో వెల్తీ అండ్ హ్యాపీ ఆంధ్రప్రదేశ్ని సీఎం గారు మనకు ఆశయాలు ఇచ్చి ఉన్నారో దాన్ని చేరుకోవడానికి ప్రతి ఒక్కరూ ప్రొడక్టివ్గా పని చేయాలంటే వాళ్ళ ఆరోగ్యం బాగుండాలి, వాళ్ళు ఫిట్గా ఉండాలి, వాళ్ళు దైహికంగా మానసికంగా. కాబట్టి యోగా దానికి తోడ్పడుతుంది. ఇది యోగా ఇండియన్ ట్రెడిషన్. దీనికి ఇంటర్నేషనల్ యోగా అని కూడా మనము డిక్లేర్ చేసుకుంటూ జూన్ 21 సెలబ్రేట్ చేస్తున్నాం. కాబట్టి అంతర్జాతీయ స్థాయిలో విదేశాలు చేస్తున్నప్పుడు మనం భారతీయులై మనం ఎందుకు చేయకూడదు అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం. సీఎం చంద్రబాబు ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రభుత్వం అమలు చేసే సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల్లో మహిళలకు అన్ని రకాలుగా ప్రాధాన్యత కల్పిస్తున్నట్లు ప్రభుత్వ విప్ సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు అన్నారు. నగరంలో 28వ డివిజన్లో కార్పొరేటర్ వీరమాచినేని లలితా కిషోర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మహిళలకు సామూహిక సీమంతాల కార్యక్రమాన్ని ఎంతో ఘనంగా ఏర్పాటు చేశారని వారిని హృదయపూర్వకంగా అభినందిస్తున్నట్లు తెలిపారు. నగరంలోని 28వ డివిజన్ దుర్గాపురం మోడర్న్ సూపర్ మార్కెట్ ఎదురు కార్పొరేటర్ వీరమాచినేని లలితా కిషోర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మహిళలకు సామూహిక శ్రీమంతాల కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్ సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు విచ్చేసి మహిళలకు చీర, పసుపు, కుంకుమ, పలు రకాల వస్తువులు కలిపి పవిత్ర సారే నిండు గర్భిణులకు అందజేసి శ్రీమంతం కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేశారు. ఈరోజు సెంట్రల్ నియోజకవర్గంలో ప్రతి డివిజన్లో కూడా సామూహిక శ్రీమంత కార్యక్రమాలు చేపట్టి మా చెల్లెలకి నిండు మనసుతో ఆశీస్సులు అందజేసి పుట్టింటి వాళ్ళు ఏ విధంగా అయితే శ్రీమంతం కార్యక్రమం చేసి వాళ్ళకి పండంటి బిడ్డని, ఆరోగ్యకరమైన బిడ్డను ప్రసవించమని ఏ విధంగా దీవెనలు అందజేస్తారో, చీర, సారె, పళ్ళు, స్వీటు ఏ విధంగా పెడతారో ఆ విధంగా వాళ్ళందరికీ పెట్టి ఆశీర్వదిస్తూ ఉన్నాం. గతంలో కూడా తెలుగుదేశం అధికారులు ఉన్నప్పుడు ఇదే కార్యక్రమం చేపట్టాం. ఈరోజు 28వ డివిజన్లో డివిజన్ కార్పొరేటర్ మా సోదరి వీరమాచినేని లలిత, అలాగే వీరమాచినేని కిషోరు, డివిజన్ పార్టీ అధ్యక్షుడు గొర్రెల సీను, అలాగే పవను, ఇంకా మా మహిళా నాయకురాళ్ళు అందరూ కలిపి డివిజన్లో ఉన్నటువంటి గర్భిణీ స్త్రీలందరికీ కూడా సామూహిక శ్రీమంతం కార్యక్రమం పెట్టి చక్కగా చీర, సారె, పళ్ళు, స్వీట్ అన్నీ కూడా ఇచ్చి హృదయపూర్వకంగా వాళ్ళకి ఆశీస్సులు అందజేశాం. ఈరోజు గర్భిణీ స్త్రీల కోసం ప్రభుత్వం ఆరోగ్యకరమైన బిడ్డని ప్రసవించే వరకు కూడా అన్ని జాగ్రత్తలు ప్రభుత్వ పరంగా తీసుకుంటా ఉన్నాం. పౌష్టికాహారం, ప్రోటీన్లు, విటమిన్స్, అలాగే అన్నీ కూడా కోడిగుడ్లు, పాలు, దినసరి సరుకులు, నిత్యావసర సరుకులు అన్నీ కూడా అందిస్తూ వాళ్ళ ఆరోగ్యకరమైన బిడ్డని కనటమే లక్ష్యంగా ఈ ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. ఆరోగ్యకరమైన బిడ్డ ప్లస్ తల్లి కూడా, బాలింతరాలైన తల్లి కూడా ఆరోగ్యకరంగా ఉండాలని చెప్పి మరి ఆశిస్తూ ఉన్నాం. అన్ని రకాలుగా జాగ్రత్తలు చెప్తా ఉన్నాం. కాబట్టి పుట్టిన బిడ్డకి రేపు గతంలో ఇచ్చినట్టుగా బేబీ కిట్లు కూడా ఇవ్వబోతూ ఉన్నాం. కాబట్టి అన్ని రకాలుగా ప్రజలకి, మహిళలకి అండగా ఉండే ఈ ప్రభుత్వంలో మహిళలకి మళ్ళా పూర్వ వైభోగం వచ్చింది. అన్ని రకాలుగా మా సొంత బిడ్డల్లాగా వాళ్ళని సొంత కుటుంబంలాగా చూసుకుంటామని కూడా తెలియజేస్తూ ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టినటువంటి మా సోదరి వీరమాచినేని లలితకి, పార్టీకి, కిషోర్ సామూహిక శ్రీమంతాలు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఉమన్న రావటం జరిగింది. అదేవిధంగా ప్రతి డివిజన్లో కూడా మేనమావంగా అందరికీ నేనున్నాను ఒక మేనమావంగా అని ఈ శ్రీమంత కార్యక్రమాల్లో పాల్గొని అందరికీ మంచి సందేశాన్ని ఇస్తూ గవర్నమెంట్ ఏ పథకాలు అయితే మహిళలకు ప్రవేశపెడుతున్నారో ఆ పథకాలన్నీ కూడా తెలియజేస్తూ
ముందుకు నడుస్తా అభివృద్ధితో పాటు ఈ కూడా మహిళలకు అండగా ఉంటున్నారు, ఒక అన్నగా, ఒక మేనమావంగా. అదేవిధంగా మహిళల కోసం స్థాపించిన పార్టీ అన్నగారు స్థాపిస్తే ఇప్పుడు ఇంటికి పెద్ద కొడుకుగా చంద్రబాబు నాయుడు గారు భుజానేసుకుని, చంద్రబాబు నాయుడు గారితో పాటు లోకేష్ గారిని ఎన్ని మాటలన్నా ఆయన నేనున్నాను, మీకు మీ కుటుంబంలో ఏ బాధ వచ్చినా అని చెప్పానని ఆయన మా అందరితో పాటు కలిసి ఏ సమస్య ఉన్నా మాకు తెలియజేయండి అని చెప్పి ముందుకు మా అందరికీ ధైర్యం కల్పిస్తూ ముందుకు నడిపిస్తున్నారు. అదేవిధంగా ఇవాళ 28వ డివిజన్లో 15 మంది బాలింతలు ఉంటే 15 మందికి కూడా సామూహిక శ్రీమంతం చేసి ఇవాళ మంచి టైం అవన్నీ చూపించి అంతా మన ఇంట్లో మన ఆడపిల్లకి ఎట్లా అయితే చేస్తామో అదేవిధంగా నేను ఫస్ట్ కార్పొరేటర్గా గెలిచినప్పటి నుంచి ఇప్పటి వరకు నేను ముహూర్తం చూపించి ఆ ముహూర్తం టయానికే చేయటం నాకు అలవాటు, ఆనవాయితీగా కూడా తీసుకున్నాను. అదేవిధంగా ఇవాళ అందరి సమక్షం మద్యం అక్రమంలో దోషులు జైలు పాలవుతుంటే జగన్ రెడ్డికి నిద్ర పట్టడం లేదని అబద్దాలను పదే పదే చెప్పడం ద్వారా వాటిని ప్రజలు నమ్ముతారనుకోవడం జగన్ పిచ్చితనమని టీడీపీ ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి విమర్శించారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో గురువారం నక్క ఆనందబాబుతో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. జగన్ మాటల్లో ఒక్కటి నిజం లేదు. గ్రోత్ రేటుకు అర్థం తెలియని జగన్ రెడ్డి రాష్ట్రంలో గ్రోత్ రేటు దారుణంగా పడిపోయిందని చెప్పడం సిగ్గుచేయటం. ఊర్సాకు 99 పైసలకే భూములిచ్చామన్న జగన్ దాన్ని నిరూపించాలి, లేకుంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలి అని సోమిరెడ్డి డిమాండ్ చేశారు. నక్క ఆనందబాబు మాట్లాడుతూ నిన్నటిదాకా జగన్ పంచనే ఉన్న విజయసాయిరెడ్డి టీడీపీ వాడు ఎలా అయ్యాడని ప్రశ్నించారు. ఆయన బాధంతా అంటే అధికారం కోల్పోయింది, ఆదాయం పోయింది అనే విషయం వెళ్ళగక్కాడు. ఒక్కటి నిజం, నువ్వు తమరు మాట్లాడిన భాషలో పాయింట్లలో ఒక్కటి నిజం చెప్పారవా? ఎన్ని అబద్ధాలు చెప్తావు, ఎంతసేపు చెప్తావు? మాకు అర్థం కాలే. నేను స్ట్రైట్గా ఒకటి అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డిని. రాష్ట్రం వృద్ధి రేటు పడిపోయింది, ఖజానాకు రావాల్సిన ఆదాయం పక్కదోవన పడుతుంది. మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ ఆ కమిటీ నివేదిక ఇచ్చింది. మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్లో ఏపీ 8.21% గ్రోత్ రేట్లో ఇండియాలో సెకండ్ ప్లేస్ నిలబడింది. ఫస్ట్ ప్లేస్లో తమిళనాడు 9.69%. 10-11 నెలల్లో సాధించిన విజయం ఇది. నువ్వు అసలు గ్రోత్ రేటు ఘోరంగా పడిపోయిందని చెప్పి మాట్లాడితే ఎట్లా? ఎందుకు ఇంత పచ్చబద్దాలు? మాకు అర్థం కావటం లేదు. జగన్మోహన్ రెడ్డి ఒక ముఖ్యమంత్రిగా పనిచేసినోడు ఇంత స్థాయి దిగజారి మాట్లాడటం అవసరమా అంట? 2.5 hours విషయం కక్కుతుండవు. మేము వచ్చి 11 నెలలైంది. 5 నెలలు నీ విధ్వంస పాలన, రాష్ట్రాన్ని వ్యవస్థలని సర్వనాశనం చేసినోడివి నువ్వు. వాటన్నిటినీ కవర్ చేసుకొని ట్రాక్లో పెట్టిన ప్రభుత్వం కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారి అనుభవం. దానికి ఇంత పచ్చి అబద్ధం చెప్తే ఎట్లా? మీ వాళ్ళు కనీసం నీకు ఫీడ్బ్యాక్ ఇవ్వరా? లేకపోతే తెలిసి తప్పులు చెప్తున్నావా, అబద్ధాలు చెప్తున్నావా? అప్పుల గురించి మాట్లాడతాడు. ఆఖరికి తమరు మద్యపాన నిషేధం విధిస్తాను అని చెప్పి నమ్మించినోడివి నువ్వు. చెప్పి వాళ్ళ గొంతు కోసి 1000 మంది ప్రాణాలకు ముప్పు తెచ్చినోడివి. మా వాళ్ళు ఇన్ని సంవత్సరాలు తాగుతారని చెప్పి మరో 10-15 సంవత్సరాలు తాగుతారని తాకట్టు పెట్టినోడివి. మద్యపాన నిషేధం అని చెప్పి ఇంకా 10 ఏళ్ళు తాగుతారు అని ఆ అప్పులు ఎవరు కడుతున్నారు? ఆ మద్యం తాకట్టు పెట్టిన లిక్కర్ మీద, తాకట్టు పెట్టిన అప్పుల మీద వడ్డీ ఎవరు కడుతున్నారు? నువ్వు 3 లక్షల చిల్లర 60,000 కోట్లు అన్నారు. హనుమాన్ జయంతి సందర్భంగా విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో విజయవాడ BRTS రోడ్డు ఏర్పాటు చేసిన హనుమాన్ శోభాయాత్ర శోభయమానంగా సాగింది. ఈ కార్యక్రమానికి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్, ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు, పుట్టగుంట సతీష్ కుమార్, శివస్వామి, పీఠాధిపతులు, పలువురు విశ్వ హిందూ పరిషత్ ప్రతినిధులు, బీజేపీ నాయకులు పాల్గొన్నారు. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ జెండా ఊపి హనుమాన్ శోభాయాత్రను ప్రారంభించారు. హనుమాన్ నామస్మరణ చేస్తూ భారీ ద్విచక్ర వాహనాలు, కార్లతో ర్యాలీగా జనం ముందుకు
ముందుకు సాగారు. మంత్రి సత్యకుమార్ విశ్వ హిందూ పరిషత్ సభ్యులతో కలిసి బైక్ ర్యాలీలో పాల్గొన్నారు. హనుమంతుడి భక్తిభావం ప్రజలందరికీ తెలియజేయడం కోసం బీఆర్టీఎస్ రోడ్డు నందు విశ్వ హిందూ పరిషత్ బజరంగ దళ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించి హిందువులు అందరినీ మేల్కొలిపినట్లు చెప్పారు. దేశానికి జై కొడుతూ హనుమాన్ శోభాయాత్ర నిర్వహించడం తనకెంతో ఆనందంగా ఉందన్నారు. అనంతరం శివస్వామి మాట్లాడుతూ ఆపరేషన్ సింధూర్ ఆపరేషన్ ప్రారంభించుకున్నామని, అంతర్యుద్ధం కూడా ప్రారంభించుకున్నామని తెలిపారు. ఈరోజు హనుమత్ జయంతి సందర్భంగా దేశం మొత్తం ఆ హనుమాను భజనలతో కీర్తనలతో మారుమోగుతున్నటువంటి తరుణంలో విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో ప్రతి హనుమంతుని ఆలయంలో ఆంజనేయస్వామి గుడుల్లో పొద్దున్నుంచి కూడా పూజా కార్యక్రమాలు, మధ్యాహ్నం భక్తులకి అన్నప్రసాద కార్యక్రమాలు అంగరంగ వైభవంగా జరిగినాయి. అలాగే ఈరోజు విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో ఒక్కసారి దేశానికి జై కొడుతూ ఆ హనుమత్ జయంతి కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా ఈరోజు ఇక్కడ బీఆర్టీఎస్ రోడ్లో పెద్ద ర్యాలీగా పెడుతూ ఆ హనుమంతుని నీతి నియమాలు, ఆ హనుమంతుని ఆలోచన విధానం, ఆ స్వామి మనకు ఇచ్చినటువంటి మరి హనుమంతుని భక్తి భావంతో ప్రజలందరికీ తెలియజేయడం కోసం పెద్ద ర్యాలీని పెడతాం. అలాగే ఒక శ్రీరాముకి కుడిభుజంగా జై శ్రీరామ్ అని చెప్తూ ఆయన చేపట్టినటువంటి వీరకథలన్నీ కూడా రామాయణం గురించి అన్నిటి కూడా ఈరోజు విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో హిందువులందరికీ ఒక మేల్కొలుపుగా ఒక కార్యక్రమాన్ని ప్రచార కార్యక్రమం పెట్టారు. చాలా సంతోషం. దాంట్లో అందరూ కూడా పాల్గొన్నాం. ఏది ఏమైనా ఆ దేవుని ఆశీస్సులతో మన రాష్ట్రం, మన దేశం, మన ప్రజలు అందరూ కూడా బాగుండాలని కోరుకుంటూ శ్రీరామ్ విశ్వ హిందూ పరిషత్ హనుమాన్ శోభాయాత్రని విజయవాడ మహానగరంలో ఈ రోజున బీఆర్టీసీ రోడ్లో ప్రారంభించుకోవడం జరిగింది. ఒకే దేశం, ఒకే గీతం, ఒకే జెండా అనే నినాదంతో ప్రజల్లోకి మనం వెళ్తూ ఏదైతే హనుమంతుడి యొక్క మనం చరిత్ర ద్వారా విజయ పరంపర సాధించుకున్నామో, ఆపరేషన్ సింధూర్ ద్వారా అదే విజయాన్ని కవితం చేసుకున్నాం. ఈ యొక్క హనుమాన్ శోభయాత్ర విజయయాత్రగా మేము భావిస్తున్నాం. అలాగే దేశం లోపల ఉన్నటువంటి ప్రతి ఇంటి నుంచి కూడా ఒక హిందూ, ఒక సైనికుడిలాగా బలపడి బయటికి రావాల్సిన ఆవశ్యకత ఉందని చెప్పేసి ఈ వేదిక ద్వారా సమాజానికి చెప్పడం జరిగింది. మద్యం స్కామ్ పై మాజీ సీఎం జగన్ ను ఉద్దేశించి మాజీ ఆర్టీసీ చైర్మన్ గోనె ప్రకాష్ రావు తీవ్ర ఆరోపణలు చేశారు. జగన్ ముఖ్యమంత్రిగా పనిచేసిన కాలంలో దేశంలో ఎక్కడా లేనంతగా మద్యం దోపిడీకి పాల్పడ్డారని ఆయన ఆరోపించారు. త్వరలో జగన్ జైలు పాలవుతారని స్పష్టంగా చెప్పారు. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీఎం పదవిలో ఉన్న సమయంలో దేశంలో ఎక్కడ జరగనంత పెద్ద లిక్కర్ స్కామ్ జరిగిందని ఆర్టీసీ మాజీ చైర్మన్ గోనె ప్రకాష్ రావు ఆరోపించారు. గురువారం విజయవాడలోని ఎన్టీఆర్ భవన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. జగన్ మద్యం అమ్మకాల్లో డిజిటల్ పేమెంట్ ను తప్పించి నగదు మాత్రమే ఎందుకు తీసుకున్నారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. మద్యం విధానాలపై మంత్రుల సంతకాలు ఉంటాయా అని జగన్ వేసిన ప్రశ్నను ఆయన అవివేకపూరితమని వ్యాఖ్యానించారు. లిక్కర్ స్కాండల్ గురించి ఏదైతుందో చాలా బర్నింగ్ ఈరోజు ఏదైతుందో దేశ చరిత్రలోనే ఒక నేషనల్ మీడియా కానీ, తర్వాత రెండు రాష్ట్రాలు, తెలుగు రాష్ట్రాలు కానీ, పక్క రాష్ట్రాలైన కర్ణాటక కానీ ఎక్కడ జరగనంత ఒక విచిత్రమైన పరిణామాలు ఇక్కడ ఏదైతుందో 2019 నుంచి 24 వరకు జరిగాయి. దాని మీద పత్రికల కథనాలు కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఏదైతుందో ప్రెస్ కాన్ఫరెన్స్ చేసి వివరణ ఇచ్చినట్టుగా నాకు ఇద్దరు ప్రెస్ మిత్రులు ఏమంటారు ట్రోల్స్ అవి పంపించారు. సంతకాలు ఎక్కడ లేవని అంటున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. నేను అడుగుతున్నా, మంత్రో ఏ దానికి సంతకాలు పెట్టారు? ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది, ఆ నిర్ణయాన్ని అధికారులు అమలు చేస్తారు. నేను ఒక్కటే సూటిగా అడుగుతున్నా, మీకు ఎక్సైజ్ బిజినెస్ చేసిన అనుభవం లేదు, మీ తండ్రి కానీ మీరు కానీ చేయలేదు, కానీ పరిపాలించినప్పుడు ఎక్సైజ్ పాలసీ వచ్చింది. మీ ప్రభుత్వంలో ఉన్న మంత్రిగా పనిచేసిన బొత్స సత్యనారాయణ గారు కానీ, నాగేశ్వరరావు వెస్ట్ గోదావరి కానీ సారా మామూలు చేశారు. సారా మామూలు కూడా 83-84లో రైడింగ్ పార్టీ అంటారు. బొత్స సత్యనారాయణ రైడింగ్ పార్టీ అంటే అప్పుడు సారా మామూలు ఉండే ఈ బట్టీలు పెట్టేవాళ్ళు, ఏది ఇప్ప పువ్వు, తర్వాత ఈ టైర్లు వీళ్ళతో, వాటిని అక్రమ సారా గుడంబ అమ్మేవాళ్ళు. దాన్ని ఏదైతుందో ఎక్సైజ్ కాంట్రాక్ట్ ఎవరైతే సారా మామూలు తీసుకుంటాడో అతను ఏదైతుందో ఓ రౌడీ పార్టీని పెట్టి, ఓ జీబులు పెట్టి ఏదైతుందో ఒక కానిస్టేబుల్ ఎక్సైజ్,
ఒక పోలీస్ కానిస్టేబుల్ ఇచ్చి రైడ్ చేసేది అవుతుందో చేస్తూ ఉంటారు. రైడింగ్ పార్టీ అంటే మామూలు ఒక వర్కర్, ఒక గన్మెన్ అనుకోరాదండి. బొత్స సత్యనారాయణ వరంగల్లో వరాల రాజు గారని వెస్ట్ గోదావరి, మాగంటి గారు కూడా అప్పుడు చౌదరి గారు కూడా పెద్ద ఎక్సైజ్ కాంట్రాక్టర్, మా దగ్గర కూడా ఆదిలాబాద్, కరీంనగర్ చేశారు. వారు కూడా నాకు నేను ఎమ్మెల్యే కాకముందు పరిచయం, ఎమ్మెల్యే అయినాక నా కాలేజ్ కూడా ఎక్సైజ్ దాంట్లో నేను ఏదైతుందో 4 lakhs పెద్దపల్లికి రేజ్ చేయడం జరిగింది. దాంట్లో పనిచేసిన వాడు ఆయన. ఇవాళ అపోజిషన్ లీడర్, కౌన్సిల్లో క్యాబినెట్ స్టేటస్ ఉంది. నిజంగానే మీకు చిత్తశుద్ధి ఉంటే నేను 80లో హోల్సేల్ వైన్స్, 80లో 1980 45 years బ్యాక్ హైదరాబాద్లో మా మిత్రులతో హోల్సేల్ ఒక వైన్ షాప్ పెట్టాను, హోల్సేల్. అలాగే దేవరాజర్స్ గారు ముఖ్యమంత్రి, వారు అప్పుడు లైసెన్స్ ఇచ్చారు, స్టార్ట్ అయ్యి. రేషనలైజేషన్ పేరిట వీఆర్ఓలు సర్వేయర్లను భారీగా తగ్గిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ 4పై గ్రామ రెవెన్యూ అధికారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నిర్ణయం వలన వేలాది మంది ఉద్యోగులు అన్యాయానికి గురవుతారని మండిపడ్డారు. జీవోను వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. రేషనలైజేషన్ చర్యల వల్ల వీఆర్ఓ, విలేజ్ సర్వేయర్, వీఆర్ఏలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని ఆంధ్రప్రదేశ్ గ్రామ రెవెన్యూ అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బి రవీంద్రరాజు అన్నారు. సిబ్బందిని తగ్గిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ 4ను ఆయన తీవ్రంగా తప్పుపట్టారు. ఈ జీవోను తక్షణమే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. విజయవాడ ప్రెస్ క్లబ్ లో గురువారం విలేకరులతో మాట్లాడిన ఆయన సచివాలయాలను జనాభా ప్రతిపాదికన క్లస్టర్లుగా మారుస్తూ 2-3 సచివాలయాలకు కలిపి ఒక వీఆర్ఓ, ఒక సర్వేయర్ ను కేటాయిస్తున్నారని తెలిపారు. ఖాళీగా ఉన్న సీనియర్ అసిస్టెంట్ రెవెన్యూ ఇన్స్పెక్టర్ పోస్టులను గ్రేడ్ 1 వీఆర్ఓలతో భర్తీ చేయాలని కోరారు. అలాగే గ్రేడ్ 2 వీఆర్ఓలందరికీ 1 టైం సెటిల్మెంట్ రూపంలో గ్రేడ్ 1 పదోన్నతులు కల్పించాలని సూచించారు. ఈ సమావేశంలో సంఘ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అప్పలనాయుడు, కోశాధికారి ఎం మౌలి బాషా, అసోసియేట్ అధ్యక్షుడు శ్రీనివాస్, ఉపాధ్యక్షుడు లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు. అందరికీ కూడా నమస్కారం. నా పేరు బూప్తుల రవీంద్రరాజు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గ్రామ రెవెన్యూ సంఘం రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్నాను. అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగ సంఘం రాష్ట్ర కార్యదర్శిగా ఉన్నాను. ముఖ్యంగా ఈరోజు విజయవాడలో ప్రెస్ క్లబ్లో మీడియా సమావేశం పెట్టడానికి మా రాష్ట్ర కమిటీ అత్యవసర సమావేశంలో తీసుకున్న నిర్ణయాల మీద ఈరోజు మీకు మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ నెల 17వ తారీఖున గ్రామవాడి సచివాలయాల కార్యదర్శి వారు జీవో 4 అని చెప్పి ఒక జీవో రిలీజ్ చేయడం జరిగింది. దాంట్లో మా గ్రామ రెవెన్యూ అధికారులు, సర్వేయర్లు కూడా ఒక సచివాలయానికి ఒక వీఆర్ఓని, ఒక సచివాలయంలో ఒక సర్వేని చూపించడం జరిగింది. దానివల్ల ఏంటంటే మిగిలిన వీఆర్ఓలు సర్వేలు ఏం జరుగుతుంది, మందిని ఏం చేస్తారు, అసలు ఏంటి అని ఒక అయోమయ పరిస్థితుల్లో, గందరగోళంలో మా వీఆర్ఓలు, సర్వేలు అందరూ ఆందోళన చెందుతున్నారు. అందువల్ల ఈ రేషనలైజేషన్ ప్రక్రియలో మొదటి నుంచి మేము చెబుతున్నాం. ఎందుకంటే రెవెన్యూకి సంబంధించి భూ విస్తీర్ణం పరిధిలో తీసుకోకుండా ఇప్పుడున్న అధికారులు, ఎంపీడీఓలు, అలాగే మున్సిపల్ కమిషన్లు, అంటే వాళ్ళకి వచ్చిన ఆదేశాలు ఏంటంటే జిఎస్డబ్ల్యూ అధికారుల ద్వారా వచ్చిన ఆదేశాలు. వాళ్ళు ఏం చేశారంటే 2019లో వచ్చిన సచివాలయ సిబ్బందిని సర్ప్లస్ చేయాలని ఒక ఉద్దేశంతో, అంటే ఒక సచివాలయం ఎక్కువ సిబ్బంది ఉన్నారు, వీళ్ళందరూ అడ్జస్ట్మెంట్ చేద్దామని ఒక కోణంలో కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దానిలో భాగంగా వాళ్ళు తెలియక 2019 నుంచి ఎప్పటి నుంచో ఉన్న రెవెన్యూ వ్యవస్థలో ఉన్న మమ్మల్ని కూడా ఈ రాజేష్లో భాగంగా చూపిస్తూ జీవో నెంబర్ 4లో మమ్మల్ని కూడా పెట్టడం జరిగింది. కానీ ఈ జీవో నెంబర్ 4లో పెట్టడం వల్ల 7,500 తగ్గిపోతే భూ విస్తీర్ణం, పాపులేషన్ 2 తీసుకొని ఉన్న 2019 ముందున్న మా క్యాడర్ స్ట్రెంత్ 11,012 కూడా తగ్గిపోతుంది. అటువంటిది ఇప్పుడు 14,000 మంది పనిచేస్తుంటే 50% తగ్గిపోతే అటు గ్రామంలో పనిచేయడానికి కూడా ఇబ్బంది, ప్రభుత్వానికి కూడా రెవెన్యూ సేవలు పూర్తిగా ఆలస్యమయ్యి ప్రభుత్వానికి కూడా చెడ్డ వస్తుంది. అందువల్ల మా గ్రామ రెవెన్యూ అధికారులందరినీ కూడా ఇప్పుడున్న సచివాలయ వ్యవస్థ ప్రకారం ప్రముఖ విద్యుత్ వాహనాల ఉత్పత్తుల తయారీ సంస్థ డీజేటీ హైకా ఆధ్వర్యంలోని అధునాతన ఈవీ ఛార్జింగ్ మౌలిక సదుపాయాలను మంత్రి డాక్టర్ శ్రీనివాస్ ప్రారంభించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పరిశుభ్రమైన, స్థిరమైన రవాణాను ప్రోత్సహించే దిశగా ఒక అద్భుతమైన అడుగు ఇది అని అభివర్ణించారు. ఈ కార్యక్రమంలో భాగంగా డీజేటీ హైకా అభివృద్ధి చేసిన 60 కిలోవాట్ డీసీ ఫాస్ట్ ఛార్జింగ్ మిషన్, 240 కిలోవాట్ డీసీ అల్ట్రా ఫాస్ట్ ఛార్జింగ్ మిషన్, 3.3 కిలోవాట్ 7.4 కిలోవాట్ ఏసీ ఛార్జర్ను రాష్ట్రంలో ప్రారంభించిన ఒక గొప్ప ముందడుగు అని పేర్కొన్నారు. విద్యుత్ వాహనాల శబ్దం, వాయు కాలుష్యాలను తగ్గించడం ద్వారా పర్యావరణ సమతుల్యతను పునరుద్ధరించడంలో గణనీయమైన పాత్ర పోషిస్తాయని స్పష్టం చేశారు. పర్యావరణ కాలుష్యం పెరిగిపోతున్న నేపథ్యంలో సమాజం శీలజ ఇంధనాలపై ఆధారపడడాన్ని తగ్గించుకోవాలని సూచించారు. అందుకు ప్రత్యామ్నాయంగా విద్యుత్ ఆధారిత వాహనాల వైపు మళ్లాల్సిన అవసరం ఉందని వినియోగదారులకు విజ్ఞప్తి చేశారు.
అందరికీ నమస్కారాలు. ఈరోజు డీజేటీ హైకా ఒక ఇండియన్ వైడ్ ఉన్న కంపెనీ. సో ఈ కంపెనీ వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో సుమారు 30 ఛార్జింగ్ స్టేషన్స్ని ఇనాగ్రేట్ చేస్తూ ఈరోజు ఒక ఈవెంట్ విజయవాడ క్లబ్లో విజయవాడ కేంద్రంగా జరుగుతుంది. ఇక్కడ ఉన్నటువంటి లోకల్ పార్ట్నర్ నిర్మల్ ఎంటర్ప్రైజెస్ వీళ్ళిద్దరూ కొలాబరేట్ అయ్యి నియర్లీ 30 ఛార్జింగ్ స్టేషన్స్, బోత్ కార్ ఛార్జింగ్ స్టేషన్స్ అండ్ బస్సెస్ ఛార్జింగ్ స్టేషన్స్, అంటే 30 కిలోవాట్ అండ్ 240 కిలోవాట్ ఛార్జింగ్ స్టేషన్స్ కూడా వీళ్ళు ప్లాన్ చేసి సుమారు 30 ఇనాగ్రల్గా పెట్టుకున్నారు. భవిష్యత్ కాలంలో కూడా ఎక్కువగా ప్లాన్ చేయడానికి కూడా చూస్తున్నాము. మనం గౌరవ ముఖ్యమంత్రి వారు మనకి ఈవీ పాలసీ తీసుకొచ్చిన తర్వాత చాలామంది ఈవీ టెక్నాలజీని అడాప్ట్ చేస్తూ ఈవీ ఛార్జింగ్ స్టేషన్స్ అవ్వచ్చు, ఈవీ వెహికల్ కొత్తగా తీసుకురావడం, 2 వీలర్స్ కూడా మనం చూస్తున్నాము. ఈవీ టూ వీలర్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ కూడా మనం చూసాము. మరి అలాగే సిమిలర్ కంపెనీస్, రెట్రో ఫిట్టింగ్ కంపెనీస్ కూడా చాలా వస్తున్నాయి. అలాగే ఈవీ పార్క్స్, ఈవీ అసోసియేటెడ్ టెక్నాలజీకి వచ్చినటువంటి పార్క్స్ కూడా ప్రతిపాదిస్తూ ఈరోజు కొంతమంది మాకు వచ్చి రిక్వెస్ట్ చేయడం కూడా జరిగింది. ఇవన్నీ కూడా ఈవీ పాలసీ తర్వాత మనం గవర్నమెంట్ కూడా వీటికి ఈ టెక్నాలజీ స్టేట్ కూడా అడాప్ట్ చేసుకోవాలి, క్లీన్ ఎనర్జీని అడాప్ట్ చేసుకోవాలి, లాజిస్టిక్ కాస్ట్ కూడా తగ్గించాలంటే ఈవీ మన అడాప్షన్ కూడా ఉండాలని గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు ఆలోచన. సో దానికి 10 సూత్రాల్లో మనకి స్వర్ణాంధ్ర విజన్ డాక్యుమెంట్లో కూడా 10 సూత్రాల్లో కూడా ఈ 2 సూత్రాల్లో కూడా ప్రధానంగా ఉన్నాయి. సో దాన్ని ఎంకరేజ్ చేస్తూ ఈవీ పాలసీ మీద ఈరోజు ఈ కంపెనీ కూడా వచ్చి వాళ్ళు ఒక 30 ఛార్జింగ్ స్టేషన్స్ పెట్టడం చాలా ఆనందంగా భావిస్తున్నాను. ఎందుకంటే ఎవరైతే ముందుగా ఛార్జింగ్ స్టేషన్స్ పెడతారో అప్పుడే బస్సెస్ కూడా రావడం, కార్లు కూడా రావడం జరుగుతుంది. ఎందుకంటే ఆ ఫెసిలిటీ ఉంటేనే చాలామంది వెహికల్స్ కొనుక్కొని అడాప్ట్ చేసుకునే పరిస్థితి కూడా ఉంటుంది. సో ఆంధ్రప్రదేశ్ క్లీన్గా క్లీన్ ఎనర్జీ యూజ్ చేసేలాగా కూడా ఒక మంచి స్టెప్ కూడా నేను భావిస్తున్నాను. గవర్నమెంట్ ఆల్రెడీ ఒక పాలసీ కింద 6 months బ్యాక్ అనౌన్స్ చేసింది. సో నియర్లీ ఒక ఛార్జింగ్ స్టేషన్స్కి ఒక స్పెక్యులేటెడ్ అమౌంట్ కూడా ఇన్సెంటివ్ రూపంలో ఇస్తుంది. అనే పవర్ కాస్ట్ కూడా కొంచెం ఇన్సెంటివ్ చేసి కూడా ఇవ్వడం జరుగుతుంది. సో మంచి, ఎందుకంటే మనం చూస్తున్నాం అది టెక్నాలజీ రావాలి, ఆపర్చునిటీస్ కూడా క్రియేట్ అవ్వాలి. మనం టెక్నాలజీ అడాప్ట్ చేసేటప్పుడు మనం ఎప్పుడు కూడా అభివృద్ధి కూడా డీజేటీ హైకా. ఐఎమ్ ఏ ఫౌండర్ ఆఫ్ డీజేటీ హైకా. ఈ కంపెనీ 2017లో స్టార్ట్ అయింది. మేము ఈవీ ఫాస్ట్ ఛార్జింగ్ మిషన్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నాము. ఇండియాలో ఫస్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ మేమే స్టార్ట్ చేసాము. ఈ కంప్లీట్లీగా ఈవీ ఛార్జింగ్ మిషన్ మేక్ ఇన్ ఇండియా ప్రోడక్టు. ఇప్పుడు దాకా ఏ పెద్ద కంపెనీలు పేరు ఎత్తుకున్నా సరే, ఎంత పెద్ద కంపెనీ పేర్లు ఎత్తుకున్నా సరే ఈరోజు మార్కెట్లో ఉంది, పేర్లు చెప్పను, వాళ్ళందరూ కూడా ఇంపోర్ట్ చేసుకుంటున్నారు జర్మనీ, జపాన్, చైనా నుంచి. దిస్ ద ఫస్ట్ కంపెనీ మన ఇండియన్ మ్యానుఫ్యాక్చరింగ్ మొత్తం ఈచ్ అండ్ ఎవ్రీ ప్రోడక్ట్ మనం చేస్తున్నాం. మనకి ఫ్యాక్టరీ పూణేలో ఉంది, బాంబేలో ఉంది, దమన్లో ఉంది, హర్యానాలో ఉంది. మనకి 4 ఫ్యాక్టరీలు ఉన్నాయి. డీజేటీకి సొంత పేమెంట్ గేట్వే యాక్సెస్ ఉన్నాయి, క్లౌడ్స్ ఉన్నాయి, అండ్ వీ హ్యావ్ అవర్ ఓన్ యాప్. కంప్లీట్ ఎండ్ టు ఎండ్ ప్రోడక్ట్ మన ఎక్కడికి వెళ్ళక్కర్లేదు, మన కంపెనీకే ఉంది. అండ్ ప్రౌడ్ టు సే మనం ఫస్ట్ కంపెనీ. ఇప్పుడు దాకా ఛార్జింగ్ మిషన్స్ అదర్ కంట్రీని తెస్తున్నారు, ఫస్ట్ మిషన్ మేమే దుబాయ్కి పంపించాం. వి సెండ్ అవర్ ఫస్ట్ మిషన్ టు దుబాయ్. థ్యాంక్ యూ వెరీ మచ్. మన రాష్ట్రంలో ఫస్ట్ స్టార్టింగ్ 2017 నుంచి హర్యానా నుంచి స్టార్ట్ చేశాము, రాజస్థాన్ స్టార్ట్ చేశాము, కర్ణాటక స్టార్ట్ చేశాము, తమిళనాడు స్టార్ట్ చేశాము, తెలంగాణ స్టార్ట్ చేశాము, ఇప్పుడు ఆంధ్ర స్టార్ట్ చేసాము. ఇక్కడ మొత్తం కోస్టల్ కారిడోర్ నుంచి ఇక్కడ నుంచి డైరెక్ట్గా కలకత్తా వరకు 240 కిలోవాట్స్ అని బస్సుకి, ట్రక్కి, ట్రాక్టర్కి ఈ మిషన్. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. రాష్ట్రానికి రూఫ్ టాప్ సోలార్ సామర్థ్యం కేటాయించాలని విజ్ఞప్తి. సమావేశం ఫలప్రదమైందని ఏపీ ముఖ్యమంత్రి ట్వీట్. ఏపీలోని ప్రతి నియోజకవర్గంలో 10,000 రూఫ్ టాప్ సోలార్ యూనిట్లు, 20 లక్షల ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు ప్రయోజనం కల్పించడమే లక్ష్యమని ప్రకటన. త్రినిధి చెల్లింపుల యాప్ను ప్రారంభించిన గ్రామీణ పేదరిక నిర్మూలన సొసైటీ శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్. డ్వాక్రా సభ్యుల కట్టే సొమ్ము పక్కదారి పట్టకుండా పారదర్శకత కోసం కొత్త విధానాన్ని తీసుకువచ్చినట్లు వివరణ. ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామం. మాజీ మంత్రి వైసీపీ నేత కొడాలి నానిపై లూకౌట్ నోటీసులు జారీ.
మంచి ఆరోగ్యానికి మించిన సంపద ఏమీ లేదన్న సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమ. ఆరోగ్యంగా ఉన్నప్పుడే కుటుంబాలు, సమాజం, దేశం ఆరోగ్యంగా ఉంటాయని వ్యాఖ్య. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.